హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి అంటేనే మనందరికీ గుర్తొచ్చేది పాలవెల్లి. కానీ ఈ పాలవెల్లి అంటే ఏమిటి? అసలు ఈ పాలవెల్లిని ఎందుకు పెట్టాలి? దాని వెనకల ఉన్న కథలు, అర్థాలు ఏమిటో ఈరోజు తెలుసుకుందాము. అంతేకాకుండా పాత క్యాలెండర్ యూజ్ చేసుకొని ఇంట్లోనే సింపుల్‌గా పాలవెల్లిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా పాలవెల్లి అంటే ఏంటో తెలుసుకుందాం. పాలవెల్లి అంటే పూలతోనూ, పండ్లతోనూ, ఆకులతోనూ అలంకరించిన ఒక ఉయ్యాల. వినాయక చవితి రోజున మనం గణపతిని ఈ పాలవెల్లిలో కూర్చోబెట్టి ఉయ్యాల ఊపుతాము. దీనివల్ల గృహంలో శాంతి, ఐశ్వర్యం, సుఖ సంపదలు వస్తాయని ఒక నమ్మకం. గణపతి అలా ఉయ్యాలలో ఊగడం వల్ల ఆయన కృపతో మన కుటుంబం సుఖ సంతోషాలతో నిండిపోతుందని ఒక నమ్మకం. అసలు ఈ పాలవెల్లి వెనుక ఉన్న కథ ఏంటి? ఎక్కడ మొదలైందో ఒకసారి తెలుసుకుందాము. ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు, పార్వతి తమ కుమారులైన గణేశుడు, కార్తికేయుడితో చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సమయంలోనే దేవతలంతా వచ్చి ఇంద్రుడు మహాదేవుడితో, ఓ మహాదేవ, మీ ఇద్దరి కుమారులు ఎంతో శక్తివంతులు, కానీ మాకు ఒక సందేహం ఉంది. వీరిలో ఎవరు ముందు పూజకు అర్హులో మీరే చెప్పండి అని మహాదేవుణ్ణి అడుగుతాడు. ఆ వెంటనే అగ్నిదేవుడు, ప్రతి పూజకు ఎవరిని ముందు ఆహ్వానించాలో మాకు తెలియడం లేదు దేవా, నువ్వే మాకు దారి చూపించాలి అని అగ్నిదేవుడు శివుణ్ణి అడుగుతాడు. అప్పుడు శివుడు, నా కుమారులిద్దరూ గొప్పవారే, కానీ మీకోసం నేను ఒక పరీక్ష పెడతాను. పరీక్ష ఏమంటే, ఈ 3 లోకాలను ఎవరు ముందుగా ప్రదక్షిణ చేసి వస్తారో వారికి ఆ గౌరవం దక్కుతుందని శివుడు చెప్తాడు. ఆ వెంటనే కార్తికేయుడు, నాన్నగారు, ఈ లోకాల చుట్టూ తిరగడం నాకు ఆట లాంటిది, నా మయూర వాహనంతో ఒక్కసారిగా పరుగులెత్తేస్తాను అంటూ మయూర వాహనంపై కార్తికేయుడు ఆకాశంలోకి ఎగిరిపోతాడు. కానీ గణేశుడు మాత్రం శాంతంగా నవ్వుతూ, నా శక్తి వాహనాల వేగంలో లేదు, నా శక్తి బుద్ధిలో ఉంది అని చిన్నగా నవ్వుతాడు. అందం స్టార్ట్ అయిపోయి ఒక పక్క కార్తికేయుడు ఆకాశం, భూమి, పాతాళం అంటూ చుట్టేస్తూ ఉంటాడు. దేవతలు అతనికి చప్పట్లు కొడుతూ ఉంటాడు. కానీ గణేశుడు మాత్రం ఏమాత్రం కదలలేదు. ఎక్కడ ఉన్నా అతను అక్కడే ఉంటాడు. అప్పుడు దేవతలంతా గణేశుడితో, గణేశ, నువ్వేమిటి కదలడం లేదు, గెలవాలని అనుకోవడం లేదా అని అడుగుతారు. అప్పుడు గణేశుడు శాంతంగా, నాకొక ప్రత్యేక మార్గం ఉంది అంటూ అతను మెల్లగా శివపార్వతుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాడు. అప్పుడు దేవతలంతా ఆశ్చర్యపడి, ఇదేమిటి, ఇది పందెం కాదు కదా అని అడుగుతారు. అప్పుడు గణేశుడు వినయంతో, నాకు మా అమ్మా నాన్నలే 3 లోకాలు, వీరి చుట్టూ తిరగడం లోకాల చుట్టూ తిరగడం కంటే గొప్పది అని సంబోధిస్తాడు. గణేశ మాటలకి శివపార్వతులకి చాలా సంతోషం కలిగించాయి. శివపార్వతులు ఆనందంగా, చాలా బాగా ఆలోచించావు గణేశ, నిజమైన బుద్ధి ఇదే, ఈ రోజు నుంచి ప్రతి పూజలో ముందుగా నిన్నే ఆహ్వానిస్తారు. ఆ వెంటనే దేవతలందరూ వక్రతుండ మహాకాయ అంటూ గణేశుణ్ణి స్తుతిస్తారు. 3 లోకాలను తిరిగి వచ్చిన కార్తికేయుడు కూడా, అన్నయ్య, నీ బుద్ధి ముందు నా వేగం కూడా ఓడిపోయింది అని చెప్తాడు. గణేశుని బుద్ధిబలం చూసి పార్వతీమాత ఆనందంతో పూలు, పండ్లు, ఆకులు సేకరించుకొని వచ్చి తన కుమారుడి జ్ఞానానికి ప్రతీకగా ఈ పాలవెల్లిని కడుతుంది. పాలవెల్లిలో కట్టే పూలు పవిత్రతను సూచిస్తాయి, పండ్లు ఆరోగ్యాన్ని సూచిస్తాయి, ఆకులు జీవన శక్తిని సూచిస్తాయి. ఇకపై ప్రతి వినాయక చవితి రోజున మనుషులు ఈ పాలవెల్లి కట్టి నీకు ప్రార్థిస్తారు అని పార్వతీదేవి గణేశునికి చెప్తుంది. అప్పటి నుంచి వినాయక చవితి రోజున గణేశుడికి పాలవెల్లి కడతారు. పిల్లలని దాని కింద కూర్చోపెట్టి ఆశీర్వదించడం అలా ఆనవాయితీగా వస్తుంది. పాలవెల్లి అనేది కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు, అది ఆరోగ్యం, ఆనందం, సమృద్ధికి ప్రతీక. ఈ విధంగా శివపార్వతులు పెట్టిన పరీక్షలో గణేశుడు గెలిచాడు. ఎందుకంటే ఆయన బలం కంటే జ్ఞానం, బుద్ధి, తల్లిదండ్రుల పట్ల గౌరవం అనేవి గొప్పవని నిరూపించాడు. అదే సందేశాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఈ పండుగలో పాలవెల్లి కడతాము. దానిపైన పూలు, పండ్లు, ఆకులు కట్టి గణేశుడికి సమర్పిస్తాము. ఇందుకోసమే నేను కూడా ఇంట్లో ఉన్న పాత క్యాలెండర్ని యూజ్ చేసుకొని ఈ అందమైన పాలవెల్లిని అయితే తయారు చేసుకున్నాను. చాలా సింపుల్గా ఎవరైనా తక్కువ ఖర్చుతో ఈ పాలవెల్లిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన చేతులతో తయారు చేసిన పాలవెల్లిని గణేశుడికి సమర్పించినప్పుడు
గణేశుని కృప, కరుణ, కటాక్షం అనేది మన పైన ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు నేను చేసిన ఈ పాలవెల్లి మరియు దాని వెనుకలో ఉన్న గణేశుడి కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మీరు కూడా ఇలాగే మీ చేతితో తయారు చేసిన పాలవెల్లిని దేవునికి సమర్పించుకొని ఈ పండుగను మరింత అందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.